Hi students, so sorry for the delay అండి. First of all, సో మనకి లాస్ట్ వీడియోలో లిమిట్స్ గురించి డిస్కస్ చేసాము. లైక్ లాస్ట్గా ఎల్ఆప్సర్ రూల్ మీద డిస్కస్ చేసేసి వి సాల్వ్ ఫ్యూ క్వశ్చన్స్ ఆన్ ఇట్. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ ఆన్ దిస్ స్పెషల్ ఫార్మ్స్ ఆఫ్ లిమిట్స్. స్పెషల్ ఫార్మ్స్ ఆఫ్ లిమిట్స్లో మెయిన్గా ఆడే లాస్ట్ వీడియోలో వి డిస్కస్డ్ అబౌట్ 0/0 అండ్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ, అలాగే 0 ఇంటూ ఇన్ఫినిటీ, అలాగే ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ. సో ఆల్ దీస్ వర్ డన్ అని. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సో 0/0 ఉంటే ఏం చేయాలి, ఆర్ ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ ఉంటే ఏం చేయాలి, 0/∞ ఉంటే ఆ 0/0 సంథింగ్ లైక్ దిస్ ఇలా ఉంటే మనం ఏం చేస్తాము, ఆర్ 1/∞ ఉంటే ఏం చేస్తాము. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ 4, దెన్ విల్ డిస్కస్ అబౌట్ 1/∞ అండి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్స్ టు సమ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f of x పవర్ g of x ఉంటే, లైక్ ఎక్స్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే, ఐ మీన్ f of xలో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఫినిటీ ఆర్ g of x ఈజ్ ఆల్సో ఇన్ఫినిటీ ఆర్ ఎనీథింగ్, లైక్ 0 అయినా ఇది కూడా 0 అయినా, దెన్ సో మనకు అది ఈ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. లైక్ ∞/∞ కానీ 0/∞ కానీ 0/0 కానీ ∞/0 కానీ కన్వర్ట్ అవుతుంది. అలా ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే సింపుల్గా ఒకటే ఒక మెథడ్, అప్లై లాగ్ ఆన్ బోత్ ద సైడ్స్, దెన్ విల్ బికమ్ log y, and here also log of limit extends to a f of x power g of x అవుతుంది. రైట్ స్టూడెంట్స్, ఇప్పుడు లిమిట్ అంటే లిమిట్ ఇది ఎలా ఉంది, log of x power n లాగా ఉంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇట్ నానా, n log x. దీన్ని సింపుల్గా ఏం చేయొచ్చు, సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ g of x ఇంటూ log of f of x గా రాసుకోవచ్చు కదా, రైట్. ఇలా కన్వర్ట్ చేస్తాం. ఇలా కన్వర్ట్ చేస్తే ఇదేమవుతుంది, అదే ఇట్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 0 ఇంటూ ఇన్ఫినిటీ ఆర్ సంథింగ్ లైక్ దిస్, ఆర్ ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ ఎలా అన్నా రావచ్చు. సో దీన్ని మనం ఏం చేయాలి, మళ్ళీ వి షుడ్ కన్వర్ట్ ఇంటూ ఐదర్ 0/0 ఫార్మ్ ఆర్ ఇన్ఫినిటీ ఫార్మ్ కన్వర్ట్ చేస్తే దెన్ యూ కెన్ యూజ్ ఎల్ఆప్సర్ రూల్ అనమాట. రైట్, ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఈ 0/0 ఆర్ ఇన్ఫినిటీలోకి ఎలా కన్వర్ట్ చేయొచ్చు, ఈ 0 ఇంటూ ఇన్ఫినిటీ కానీ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ కానీ ఎలా కన్వర్ట్ చేయొచ్చు వి ఆల్రెడీ డిస్కస్డ్. సో అలా మనము దీన్ని ఈ విధంగా చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక క్వశ్చన్ తీసుకుందాము, లెట్ us గో విత్ y ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x పవర్ 1/x ఉంది క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై క్వశ్చన్. దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే చూస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్, 0/∞. సింపుల్గా లాగ్ అప్లై చేద్దాం. సో ln y లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ln ఆఫ్ x పవర్ 1/x అవుతుంది. సో విచ్ ఈస్ గోయింగ్ టు బి వాట్ అన్న, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1/x ఇంటూ ln x, రైట్, 1/x ఇంటూ ln x. ఇప్పుడు ఇక్కడ మనం 0 సబ్స్టిట్యూట్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోర్స్, సారీ అక్కడ 0 కాకుండా ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్, ఎందుకంటే ln 0 అంటే మనం డిస్కస్ చేయం కాబట్టి అఫ్ కోర్స్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఇన్ఫినిటీ, బట్ స్టిల్ ఇన్ఫినిటీ పెట్టుకుంటే ఇట్ విల్ బి ఈజీ టు అండర్స్టాండ్. ∞/0 కన్వర్ట్ అయిపోతుంది, రైట్. ఇది ఏమవుతుంది, ∞/0 వెళ్ళిపోతుంది, రైట్. ఓకే, అంటే ఇప్పుడు మనకి ln ∞/∞ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ∞/∞ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు డూ అనమాట. అందుకని ఇలా కన్వర్ట్ చేసుకున్నా. అఫ్కోర్స్ డెఫినెట్లీ వాడు వన్ ఆఫ్ దిస్ ఫామ్ వచ్చేలాగే క్వశ్చన్ ఇస్తాను. నేను ఐ జస్ట్ రోడ్ వన్ మై ఓన్ ఎగ్జాంపుల్, దట్స్ రీజన్ నేను దాన్ని ఎరేజ్ చేసి మళ్ళీ ఒక గుడ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ∞/∞ ఫామ్లో ఉంది కాబట్టి ఐ విల్ గో విత్ వాట్ అన్న ఎల్ఆప్సర్ రూల్కి వెళ్ళిపోతా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ln x యొక్క డిఫరెన్షియేషన్ 1/x డివైడెడ్ బై x యొక్క డిఫరెన్షియేషన్ 1. సో x ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇఫ్ x ఈజ్ ఇన్ఫినిటీ దెన్ వాట్ ఈజ్ 1/x అన్న, డెఫినెట్లీ 0. సో ఇట్ ఈస్ 0, రైట్. అంటే ln y వాల్యూ 0 వచ్చింది మనకి. లాగ్ ఎప్పుడు 0 అవుద్దమ్మా, 1 అయినప్పుడు. ఆర్ ఇఫ్ యూ మూవ్ టు ln టు అదర్ సైడ్ దెన్ y ఈజ్ ఈక్వల్స్ టు విల్ గెట్ e/0 విచ్ ఈస్ గోయింగ్ టు బి 1. ఇలా మనం సింప్లిఫై చేసుకోవచ్చు, రైట్ స్టూడెంట్స్. ఇలా మనం అంటే ఇది ఏ ఫామ్ ఉన్న చిన్న ఎగ్జాంపుల్, ఇది ఈ 4 టైప్స్లో ఏ టైప్ మనకు కనిపించినా కానీ వీ కెన్ గో విత్ లాగింగ్ ఆన్ బోత్, అప్లై లాగ్ ఆన్ బోత్ ద సైడ్స్ అనమాట. సింపుల్గా వీ కెన్ డూ లైక్ దట్, రైట్ స్టూడెంట్స్. అలాగే 1/∞ ఫామ్ ఉంటే ఏం చేయాలి, సో 1/∞ ఫామ్ ఉంటే సింపుల్గా జస్ట్ గో విత్ ఏం చేద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు f of x పవర్ g of x లాగా ఉంది అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్స్ టు ఏ, f of x వాల్యూ ఏమో 1 అవుతుంది,
జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమో ఇన్ఫినిటీ అవుతుంది అనుకుంటే దెన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 పవర్ ఇన్ఫినిటీ. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం రా బాబు అంటే y ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 చేస్తాం సింపుల్గా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇలా అంటే 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ ఉంటే ఈ విధంగా చిరని గుర్తుంచుకుంటే సరిపోతుంది. 1 పవర్ ఇన్ఫినిటీ అంటే ఈ 1 గుర్తుంచుకోండి, డైరెక్ట్గా వీ కెన్ డూ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ y is equals to some limit extends to 0. So 1 plus sin x power cot x ఉంది ఫర్ ఎగ్జాంపుల్, బికాస్ cot 0 is infinity కాబట్టి it is in the form of 1 power infinity ఇలా ఉంది అనుకుందాం. దెన్ హౌ వీ కెన్ డూ దిస్? సో విల్ గో విత్ దిస్. అంటే ఏంటి, ఇప్పుడు y is equals to ఏమవుతుంది, దీన్ని వీ కెన్ రైట్ యాజ్ ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఏంటమ్మా ఫార్ములా, జీ ఆఫ్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో 1 ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ 1. సో 1 క్యాన్సిల్. కాట్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ కాస్ బై సైన్ కదా. సో ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ కెన్ క్యాన్సిల్, కాస్ ఎక్స్ కాస్ 0 వాల్యూ 1 కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్ నాన్న? సో ఈ ఈజ్ ద ఆన్సర్. ఇలా మనం 1 పవర్ ఇన్ఫినిటీ ఉన్న ఆర్ ఎనీ ఆఫ్ దీస్ 4 టైప్స్, ఇది ఇన్ఫినిటీ పవర్ 0 అయినా, 0 పవర్ ఇన్ఫినిటీ అయినా, ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ అయినా, 0 పవర్ 0 అయినా, వీ కెన్ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్ అనమాట. రైట్ స్టూడెంట్స్, ఇది తెలిసినాక నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఈ సిరీస్ ఫార్ములాస్ నాన్న. ఓకే, ఈ సిరీస్ ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ ఇన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఇది మనకి డెఫినెట్లీ గుర్తుంచుకోవాల్సిందే. వీ హ్యావ్ టు రిమెంబర్ దీస్ ఫార్ములాస్ ఎట్ ఎనీ కాస్ట్. సో సింపుల్గా అంటే చిన్న ఒక ప్యాటర్న్ అర్థం చేసుకుందాం. ఈ పవర్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 0 నుంచి స్టార్ట్ చేస్తాం. ఎక్స్ పవర్ 0, ఎక్స్ పవర్ 1 ఉన్నప్పుడు 1 ఫ్యాక్టోరియల్, ఎక్స్ పవర్ 2 ఉన్నప్పుడు 2 ఫ్యాక్టోరియల్, ఎక్స్ పవర్ 3 ఉన్నప్పుడు 3 ఫ్యాక్టోరియల్ ఇలా గుర్తుంచుకోండి. ప్లస్ ఎక్స్ పవర్ 4 ఉంటే 4 ఫ్యాక్టోరియల్. ఇలా మనం చూస్తే దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ హియర్. ఇక ఏ పవర్ ఎక్స్కి కూడా సేమ్, కానీ ఏమవుతుంది అడిషనల్గా ఆ లాగ్ ఏ అనేది యాడ్ అవుతుంది. లాగ్ ఏ అనేది యాడ్ అవుతుంది, చూడండి ఒకసారి. సేమ్ అలాగే చేసాము, బట్ లాగ్ ఏ ఒకటి యాడ్ అయింది అంతే. నెక్స్ట్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అంటే ఎక్స్తో, ఇక్కడేమో ఈ పవర్ ఎక్స్ ఏమో ఎక్స్తో, ఎక్స్ పవర్ నాట్, ఎక్స్ పవర్ 0తో స్టార్ట్ అయింది. లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మాత్రం ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఎక్స్ పవర్ 1. అలాగే ఎక్స్ స్క్వేర్, అక్కడ ఎక్స్ పవర్ 1 ఉంటే కింద 1 ఫ్యాక్టోరియల్ వచ్చింది, ఎక్స్ స్క్వేర్ ఉంటే 2 ఫ్యాక్టోరియల్ వచ్చింది. కానీ మనకి ఇక్కడ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్లో పవర్ ఏ ఉంటే అదే నెంబర్ వస్తుంది. 1, 2 ఉంటే 2, ఎక్స్ క్యూబ్ అంటే బై 3, ఎక్స్ పవర్ 4 అంటే బై 4 అండ్ సో ఆన్. బట్ ఇట్ స్టార్ట్స్ విత్ ప్లస్, ఆల్టర్నేట్గా మనకి మైనస్లు వస్తాయి. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అలాగే లాగ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ అనుకో, ప్రతిదీ కూడా మైనస్ అవుతుంది, బికాస్ ఈ ఎక్స్ విల్ బి రీప్లేస్డ్ విత్ మైనస్ ఎక్స్ కాబట్టి ఎవ్రీ టర్మ్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ నెగిటివ్ అనమాట. అండ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ వెరీ ఈజీ టు రిమెంబర్. సైన్ ఎక్స్ ఏమో ఓన్లీ యూర్ గోయింగ్ టు గెట్ ఆడ్ పవర్స్ విత్ ఆల్టర్నేటివ్ మైనస్, అండ్ కాస్ ఎక్స్ ఈస్ గోయింగ్ టు గెట్ ఈవెన్ పవర్స్ విత్ ఆల్టర్నేటివ్ మైనస్. అలా మనం ఈ కాస్ ఎక్స్ అండ్ సైన్ ఎక్స్ని గుర్తుంచుకోవచ్చు. అండ్ టాన్ ఎక్స్ డెఫినెట్లీ ఇది ఒక ప్యాటర్న్లో కాకుండా ఇలా గుర్తుంచుకుంటేనే బెటర్ నాన్న. టాన్ ఎక్స్ అంటే ఎక్స్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 5 టర్మ్స్ ఉంటాయి, ఓన్లీ ఆడ్ పవర్స్ ఉంటాయి, కానీ ద కోఎఫిషియెంట్స్ విల్ బి డిఫరెంట్. ఓకే, సారీ. నెక్స్ట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కూడా అలానే ఆ ప్యాటర్న్లోనే గుర్తుంచుకోవాలి. సో దెర్ ఇస్ అంటే, బట్ మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంట్రా బాబు అంటే ఈ పవర్ ఎక్స్, లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్, లాగ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్, సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్. ఇవి మాత్రం మనకు డెఫినెట్లీ గుర్తుండాలి. ఇవి గుర్తుంటే వీ కెన్ సాల్వ్ ద క్వశ్చన్స్ ఈజీలీ. రైట్, ఓకే. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. సార్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ లాగ్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఉంది. మామూలుగా ఈ 1 మైనస్ ఎక్స్ కనపడితే ఏం చేద్దాం అంటే, నేను మెథడ్ 1 ఒక డైరెక్ట్గా చేస్తాను, తర్వాత మనము సిరీస్ యూజ్ చేద్దాం. 1 మైనస్ ఎక్స్ ఉంటే ఏం చేస్తాం, సింపుల్గా 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 ట్రిగనామెట్రీ మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ నుంచి ఈ ఫామ్లో వచ్చేస్తుంది. ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అంటే ఇఫ్ యూ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ఎక్స్, వీ నో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అంటే దీని వాల్యూ 1. ఎలాగో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 కాబట్టి దిస్ వాల్యూ 1. సో నౌ వీఆర్ గోయింగ్ టు గెట్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై 2 బై ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్.
సో ఇక్కడ మనకు బై 4 ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇది చూడండి, ఇప్పుడు ఇది sin square x by x square అయిపోద్ది అప్పుడు, ఎందుకంటే ఇక్కడ x by 2 ఉంది కాబట్టి, రైట్, ఐఎమ్ రైటింగ్ హియర్ sin square of x by 2 ఉంది కాబట్టి కింద మనకి x by 2 హోల్ స్క్వేర్ ఉండాలి, లైక్ జస్ట్ లైక్ sin square x by x square, కానీ x ప్లేస్లో x by 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 ఉండాలి. దట్స్ ద రీజన్ ఆ హోల్ స్క్వేర్ తెచ్చుకోవడం కోసం ఐఎమ్ మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ 4. నౌ దిస్ వాల్యూ బికమ్స్ 1. ఇక్కడ 4 ఉంది కాబట్టి 2 1s are 2 2s are. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నాన్న? 1/2 విత్ ద డైరెక్ట్ మెథడ్ వీ హ్యావ్. లేదు సార్ నేను మెథడ్ 2, నేను ఇప్పుడే కదా మనము ఏంటిది ఆ సిరీస్ గురించి డిస్కస్ చేసాము, ఐ విల్ గో విత్ మెథడ్ 2 అనుకుందాం. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 1 మైనస్ కాస్ ఎక్స్ అన్నట్టు. కాస్ ఎక్స్ అంటే ఏం చెప్పుకున్నాం ఇప్పుడే, ఈవెన్ పవర్స్ ఉంటాయి అంటే x పవర్ 0తో స్టార్ట్ చేద్దాం. సో x² by 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x⁴ by 4 ఫ్యాక్టోరియల్ minus x⁴ 6 by 6 factorial and so on is totally divided by x into log of 1 plus x. log of 1 plus ఫార్ములా కూడా ఇప్పుడే కదా మనం డిస్కస్ చేసుకుంది. ఆల్టర్నేట్గా మనకి xతో స్టార్ట్ అయిపోయి ఆల్టర్నేట్గా మనకి నెగిటివ్ వస్తుంది. సో x మైనస్ x² by 2 ప్లస్ x³ by 3 మైనస్ x⁴ by 4 and so on, రైట్. ఓకే, సో ఫస్ట్ కనుక మనం చూస్తే యూ కెన్ క్లియర్లీ సీ దట్, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 1 క్యాన్సిల్ అయిపోయి యూ హ్యావ్ x² by 2 ఫ్యాక్టోరియల్ మైనస్ ఇంటూ మైనస్ x⁴ by 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ x⁴ 6 by 6 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. అండ్ ఇక్కడ మనము xని లోపలికి మల్టిప్లై చేస్తే యూ హ్యావ్ x² మైనస్ x³ by 2 ప్లస్ x⁴ by 3 మైనస్ x⁴ by 5 అండ్ సో ఆన్. సారీ దట్స్ 4, మై బ్యాడ్. నా ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా ఉంటే లిమిట్స్లో హైయెస్ట్ పవర్ని కామన్ తీసుకుంటాం. సో పైన కూడా x² కామన్ తీసేద్దాం. సో వీ హ్యావ్ 1/2 ఫ్యాక్టోరియల్ మైనస్ x² by 4 ఫ్యాక్టోరియల్ x⁴ by, సో x² కామన్ తీసుకుంటే 6 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ ఈజ్ టోటలీ డివైడెడ్ బై, కింద కూడా x² కామన్ తీస్తే 1 మైనస్ x/2 అవుతుంది ప్లస్ x² by 3 అండ్ సో ఆన్. సో x² get cancel and limit extends to 0 అన్నాడు కాబట్టి ఐ విల్ సబ్స్టిట్యూట్ 0 హియర్. సో వాట్ ఐ విల్ గెట్ నానా, సో 1/2 మైనస్ 0 ప్లస్ 0 అండ్ సో అన్ని జీరోస్, ఇవన్నీ కూడా కింద కూడా అంతే 1 మైనస్ 0 ప్లస్ 0 అన్నీ కూడా జీరోస్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నానా? 1/2. ఇలా మనము ఈ మెథడ్ యూస్ చేసి కూడా చెప్పచ్చు. అంటే సార్ డైరెక్ట్గా మరి ఫస్ట్ మెథడే చేయొచ్చు కంటే, ఎస్ అఫ్ కోర్స్ యూ కెన్ డూ దిస్ నాన్న, బట్ జస్ట్ ఫర్ క్లారిటీ ఐఎమ్ గోయింగ్ విత్ మెథడ్ 2 ఆల్సో. ఎందుకంటే ఆ సిరీస్ ప్రాబ్లం అర్థం, లైక్ వీ హ్యావ్ టు గెట్ అ హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ దోస్ సిరీస్ అమ్మ, అప్పుడే మనం PYQs చేయడానికి చాలా ఈజీ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏంటి ద వాల్యూ ఆఫ్, ఇక్కడ క్వశ్చన్ ఏంటమ్మా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, కలర్ మారుద్దామా, యా. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ x ఇంటూ sin x మైనస్ x మైనస్ x² by x³ వచ్చింది, రైట్. కింద x³ ఉంది కాబట్టి పైన కూడా ఐ విల్ ట్రై టు గెట్ x³ టర్మ్. సార్ ఇదంతా ఎందుకు సార్, నేను ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్ విల్ బీ లైక్ ఏమంటారు 0/0 ఫామ్ వస్తుంది కదా సార్, ఐ విల్ గో విత్ ఎల్ హాస్పిటల్ రూల్. ఎస్ చెయ్యి డెఫినెట్, కానీ ఇక్కడ కింద x³ ఉండడం వల్ల 3 times డిఫరెన్షియేషన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి 0/0 అనేది రాకూడదు కదా, వీ హ్యావ్ టు గెట్ సమ్ డెఫినెట్ వాల్యూ, ఒక ఫైనైట్ వాల్యూ రావాలి. అంటే ఇక్కడ మనకి x³ ఉండటం వల్ల 3 times డిఫరెన్షియేషన్ చేయాలి, మళ్ళీ ఇక్కడ u అండ్ v ఫార్ములా యూజ్ అవుతుంది. సో అలా కాకుండా గో విత్ ద సిరీస్. లేదు సార్ పర్లేదు ఐ విల్ గో విత్ ద డిఫరెన్షియేషన్ అనుకున్నా యూ కెన్ డూ ఇట్, రైట్. ఇప్పుడు e పవర్ x యొక్క ఎక్స్పాన్షన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటి అవన్నీ తెలిసిందే మనకి, 1 ప్లస్ x ప్లస్ x² by 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x³ by 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్, చాలు, ఇంటూ sin x. sin x యొక్క డిఫరెన్షియేషన్, sin x యొక్క సిరీస్ ఏంటన్నా, x మైనస్ x³ by 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ x⁴ by 5 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ మనకేముంది, మైనస్ x మైనస్ x² ఈజ్ టోటలీ డివైడెడ్ బై x³. ఇది మనకున్న ఎక్స్పాన్షన్, రైట్. సరే మల్టిప్లై చేసేద్దాం. మనకి కింద ఓన్లీ మనకి ఇక్కడ చూస్తే 1 ఇంటూ x వస్తుంది, x ఇంటూ x² కూడా వస్తుంది. ఫస్ట్ అవి రాస్తున్నాం ఎందుకు సార్ బాబు అంటే మైనస్ x² పోతుంది. ఇక మిగిలిన మన x³ టర్మ్స్ చూస్తే ఇక 1 ఇంటూ x³ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ x³ by 3 ఫ్యాక్టోరియల్. ఈ x ఇంటూ x³ x⁴ అవుతుంది. ఇక్కడ చూస్తే x² ఇంటూ
ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ అవుతుంది. సో అది రాద్దాం, ఎక్స్ క్యూబ్ బై 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఇది ఎక్స్ క్యూబ్ టర్మ్స్. నెక్స్ట్ టర్మ్స్ ఏంటి సార్, మరి నేను ఎక్స్ పవర్ 4 టర్మ్స్ రాయట్లేదు ఏంటి సార్ అంటే, నాన్న ఎనీవే నాకు ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉంటే చాలు. ఇక్కడ సంథింగ్ ఇంటూ ఎక్స్ పవర్ 4 వస్తుంది, నాకు దాంతో పని లేదు. అలాగే సంథింగ్ ఇంటూ ఎక్స్ పవర్ 5 వస్తుంది, నాకు దాంతో పని లేదు. అండ్ సో ఆన్ మైనస్ ఎక్స్ అండ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ టోటలీ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్. సార్ ఆ ఇంటూ ఎందుకు సార్ మీరు ఎక్స్ పవర్ 4ని ఎక్స్ పవర్ 5ని పట్టించుకోలేదు అంటే, ఇందాకే మనం ఇక్కడ చూసాం. ఇక్కడ చూస్తే అది ప్రీవియస్ క్వశ్చన్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎనీవే ఎక్స్ టెన్స్ టు 0 అన్నాడు కాబట్టి ఆ పవర్ పెరిగే కొద్దీ ఆ ఎక్స్ పవర్ 4 అయినా ఎక్స్ పవర్ 6 అయినా అవన్నీ జీరోసే కదా. సో దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డూయింగ్ ఇట్. అదంతా టైం వేస్ట్ చేయడం కంటే నీకేం కావాలి, కింద ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి పైన కూడా ఎక్స్ క్యూబ్ ఇచ్చడానికి ట్రై చేస్తా. అంతకంటే తక్కువ అంతే, అంతకంటే ఎక్కువ ఎలాగో 0 అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ ముందుకు క్లియర్గా రాసాము. ఎనీవే ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఇక్కడ క్యాన్సిల్, ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ క్యాన్సిల్. ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ ఎక్స్ క్యూబ్ టర్మ్ కామన్ తీస్తే ఇక్కడ మనకి ఏమొచ్చింది, మైనస్ 1/6 ప్లస్ ఇక్కడేమో 1/2, ఇక్కడేమో సంథింగ్ ఇంటూ ఎక్స్ ప్లస్ సంథింగ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏదేదో వస్తుంది. అండ్ సో ఆన్ ఇస్ టోటలీ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్. ఇప్పుడు నీకు ఏదైనా ఈ ఎక్సే కదా మిగిలాల్సింది, సంథింగ్ వై ఎందుకు, ఇక్కడ ఎక్స్ ఎనీవే ఇది 0 కాబట్టి ఇది వెళ్ళిపోతుంది. ఈ టర్మ్ మనకు ఉండదు. దిస్ టర్మ్ ఈస్ గోయింగ్ టు బి 0. ఇప్పుడు మిగిలింది ఏంటి మనకి ఇక్కడ అంటే మైనస్ 1/6 ప్లస్ 1/2. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం నాన్న, 6 ఈస్ ద ఎల్సిఎం. సో ఇక్కడ మనం 3తో మల్టిప్లై చేయాలి, 1తో డైరెక్ట్గా ఇక్కడేమో 3తో మల్టిప్లై చేయాలి. సో విచ్ ఈస్ గోయింగ్ టు బి 2/6. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నాన్న, 1/3 ఈజ్ ద ఆన్సర్. ఇలా మనం సిరీస్లో ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. చూడండి, యూ కెన్ సీ ద ఆన్సర్ 1/3, రైట్. సో దట్ ఈస్ హౌ వీ కెన్ డూ ఇట్ నాన్న. రైట్ స్టూడెంట్స్, ఓకే. నెక్స్ట్ ఇదే విధంగా ఈ క్వశ్చన్ కూడా చూద్దాం. ఈ క్వశ్చన్ చూసినప్పుడు కింద మనకి ఏంటి, ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది. సో హెచ్ స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి ఐ విల్ రీరైట్ ద క్వశ్చన్ వన్స్ అగైన్. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఇచ్చాడు. సో లాన్ ఆఫ్ 1 + 2h మైనస్ 2 ఇంటూ లాన్ ఆఫ్ 1 + h బై హెచ్ స్క్వేర్. దీన్ని నేను జస్ట్ ఆఫ్ చేసి వదిలేస్తాను, మీరే చేయాలి. ఎందుకు, ఇక్కడ మనకు చూడంగానే లాగ్ ఆఫ్ 1 + x కనిపిస్తూనే ఉంది. వాట్ ఈస్ ద లాగ్ ఆఫ్ 1 + x నాన్న, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఇలా మనకి ఆల్టర్నేట్గా వెళ్ళిపోతుంది. కింద హెచ్ స్క్వేర్ ఉంది కాబట్టి ఓన్లీ విల్ డిస్కస్ అబౌట్ హెచ్ స్క్వేర్. అంటే కొద్దిసేపు లిమిట్ని పక్కన పడేస్తే వాట్ ఈస్ ద ఫార్ములా, ఎక్స్ అంటే 2h మైనస్ 2h హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ 2h హోల్ క్యూబ్ బై 3 అండ్ సో ఆన్ మైనస్ 2 ఇంటూ మళ్ళీ లాన్ ఆఫ్ 1 + h అంటే హెచ్. ఓకే సారీ, ఇక్కడ మనకి ఆల్టర్నేట్గా మనకి మైనస్ వస్తుంది కాబట్టి ఇది మైనస్ హెచ్ స్క్వేర్ బై 2 ప్లస్ హెచ్ క్యూబ్ బై 3 అండ్ సో ఆన్ ఇస్ టోటలీ డివైడెడ్ బై వాట్ నాన్న, హెచ్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని మీరే సింప్లిఫై చేయొచ్చు, ఎందుకంటే మనకి హెచ్ స్క్వేర్ టర్మ్ మాత్రమే కావాలి, రైట్. ఎనీవే ఈ 2h కావాలంటే సింప్లిఫై చేసేద్దాం, ఈజీయే, బట్ మీరు చేస్తే అయిపోతుందని చూస్తున్నాను. సో 4h స్క్వేర్ బై 2 అవుతుంది. ఇదేమో 8h క్యూబ్ బై 3 మైనస్ అండ్ సో ఆన్. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ 2h ప్లస్ 2h స్క్వేర్ బై 2 మైనస్ 2h క్యూబ్ బై 3 అండ్ సో ఆన్ వెళ్ళిపోతుంది. ఇట్స్ టోటలీ డివైడెడ్ బై హెచ్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ 2h మైనస్ 2h గట్ క్యాన్సిల్. ఇక్కడ హెచ్ స్క్వేర్ టర్మ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ ఇయర్ మైనస్ 2h స్క్వేర్ అండ్ ప్లస్ h స్క్వేర్ అంటే మైనస్ h స్క్వేర్. సో హెచ్ స్క్వేర్ కామన్ తీస్తే హియర్ వీ హ్యావ్ మైనస్ 2, ఇక్కడ ఏదో సంథింగ్ ఇంటూ హెచ్ క్యూబ్ అంటే హెచ్ ఉంటుంది, సారీ, అండ్ సో ఆన్. ఇక్కడ మనకి ప్లస్ ఇక్కడ 1 మైనస్ 2/3 ఇంటూ హెచ్ అండ్ సో ఆన్ సంథింగ్ ఉంటుంది. ఇట్స్ టోటలీ డివైడెడ్ బై హెచ్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్, రైట్. సో ఇక్కడ మనకి ఇక్కడ హెచ్ టర్మ్స్ అదర్ దెన్ ద కాన్స్టెంట్, ఆల్ అదర్ టర్మ్స్ ఏమవుతాయి అన్న మనకి జీరోస్ అయిపోతాయి. సో -2 and 1 ఈజ్ గోయింగ్ టు బి వాట్ అన్న, -1 ఈజ్ ద ఆన్సర్. అదే కదా ఆన్సర్. అలా మనం సింప్లిఫై చేసుకోవచ్చు ఈజీగా. జస్ట్ అ సెకండ్ స్టూడెంట్స్. సో ఆ విధంగా మనం సింప్లిఫై చేసుకుంటే ఇట్ విల్ బీ వెరీ ఈజీ టు సాల్వ్. ఓకే, రైట్.
ఓకే. సో దట్ ఈస్ అబౌట్ థింగ్ నాన్న. అండ్ బిఫోర్ దట్ మనకి ఒక శాండ్విచ్ థీరం అంటే బిఫోర్ గోయింగ్ టు సాల్వ్ ద క్వశ్చన్స్ వీ హ్యావ్ ఎ థీరం కాల్డ్ శాండ్విచ్ థీరం నాన్న. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ వైల్ సాల్వింగ్ ద క్వశ్చన్స్. అంటే లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ త్రీ డిఫరెంట్ ఫంక్షన్స్ అనుకుందాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ అండ్ హెచ్ ఆఫ్ ఎక్స్ అని 3 డిఫరెంట్ ఫంక్షన్స్ తీసుకుంటే, సో when you have any function like something like limit x tends to 0 f of x value అనేది some l అయితే, అలాగే లిమిట్ x tends to 0 some g of x value some m అయితే, లిమిట్ x tends to 0 some h of x value some n అయితే, definitely there is a possibility for if l is greater than or equals to m or m is greater than or equals to n, any equal relation, but then there is a possibility for limit x tends to 0 f of x is greater than or equals to limit x tends to 0 g of x is greater than or equals to limit x tends to 0 h of x అనేదిగా సాల్వ్ చేసుకోవచ్చు మనం, రైట్. అంటే ఏదన్నా 2 ఫంక్షన్స్ని మనం డిస్కస్ చేసేటప్పుడు అఫ్ కోర్స్ ఇఫ్ యూ ఇన్వాల్వ్ థర్డ్ ఫంక్షన్ ఇన్ ఇట్, దెన్ డెఫినెట్లీ మనం దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు రా బాబు అంటే బై యూజింగ్ దిస్ ఇన్ఈక్వాలిటీ వీ కెన్ సాల్వ్ ఇట్. ఇది మనం మెయిన్గా స్టెప్ ఫంక్షన్స్లో కానీ మాడ్యులస్ ఫంక్షన్లో కానీ డిస్కస్ చేస్తూ ఉంటున్నాను. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2 అయింది, హెచ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కూడా 2 అయింది అనుకో, దెన్ డెఫినెట్లీ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ కూడా 2 అవుతుంది. ఇలా మనము డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో విల్ గెట్ మోర్ క్లారిటీ వైల్ సాల్వింగ్ ద క్వశ్చన్స్ నాను. ఓకే, రైట్. సో డైరెక్ట్లీ అంటే మనం ఆల్రెడీ టాపిక్ వైజ్గా ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ పీవైక్యూస్ అమ్మా. ఇదంటే 7th April వచ్చిందంట ఈ క్వశ్చన్. ఐ విల్ రైట్ ఇట్ అగైన్ హియర్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, క్వశ్చన్ ఏంటి 0+ అంట. సో tan ఆఫ్ 5x x పవర్ 1/3 ఇంటూ ln ఆఫ్ 1 + 3x² is totally divided by tan inverse of 3√x whole square into e power 5x power 4/3 minus 1. ఇది క్వశ్చన్, ఇది మనకు వాడు ఇచ్చిన క్వశ్చన్ అన్న. ఓకే, సో ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అని వాడు ఆల్రెడీ చెప్పేస్తున్నాడు కాబట్టి, సో హ్యాపీగా మనం ఫస్ట్ ట్యాన్ కనిపించింది, అలాగే లాన్ కనిపించింది, అలాగే tan ఇన్వర్స్ ఆఫ్, ఎందుకు మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan కనిపించిందంటే tan x/x వాల్యూ 1, అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 లాగ్ కనిపించిందంటే log ఆఫ్ 1 + x/x వాల్యూ 1. ఈవెన్ దో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan ఇన్వర్స్ ఆఫ్ x/x వాల్యూ కూడా 1, అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e power x minus 1/x value is also 1. ఇలా మనకి ఈ 4 కూడా డైరెక్ట్గా ఇచ్చేసాడు, రైట్. ఇంత డైరెక్ట్ క్వశ్చన్ మనం చేయకపోతే క్రైమ్ నాన్న. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ క్రైమ్. ఎందుకు చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్ చూద్దాం. అంటే ఇక్కడ చూడంగా అర్థమైపోతుంది. ఫస్ట్ ఏముంది అక్కడ tan 5x పవర్ 1/3, అంటే ఇక్కడ మనకి x ప్లేస్లో 5x ఉంది కాబట్టి నేను ఏం చేస్తా, ఒక 5x పవర్ 1/3తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. అప్పుడు అక్కడ మనకి అది 1 అయిపోతుంది. ఎనీవే ఎక్స్టెన్స్ టు 0 కాబట్టి డెఫినెట్లీ 5x పవర్ 1/3 కూడా మనకి 0 అయిపోతుంది. అలాగే log ఆఫ్ 1 + 3x² అంటే ఇది ఎలా ఉంది, log ఆఫ్ 1 + x లాగా ఉంది కాబట్టి ఆ x ప్లేస్లో 3x² ఉంది కాబట్టి ఆ 3x² మల్టిప్లై చేసి 3x² డివైడ్ చేస్తాం. ఇక్కడ అయిపోయింది. అలాగే tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 3√x ఉంది కాబట్టి 3√xతో ఇక్కడ నేను మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. సో హోల్ స్క్వేర్. అలాగే e పవర్ 5x పవర్ 4/3 minus 1 అంటే x ప్లేస్లో 5x పవర్ 4/3 ఉంది కాబట్టి ఆ 5x పవర్ 4/3ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. ఇలా మనం దాన్ని సాల్వ్ చేస్తే దిస్ ఎంటైర్ థింగ్ బికమ్స్, చూడండి ఒకసారి, దిస్ ఎంటైర్ థింగ్స్ బికమ్ 1 అండ్ దిస్ ఆల్సో బికమ్స్ 1 అండ్ దిస్ ఆల్సో బికమ్స్ 1 అండ్ దిస్ ఆల్సో బికమ్స్ 1. అంటే ఇదంటే ఇది కాదు, ఇది కాకుండా మిగతా పార్ట్ అంతా కూడా మనకి 1 అయిపోతుంది, రైట్ స్టూడెంట్స్, అంతే కదా. ఆ పార్ట్ కాకుండా మిగతా పార్ట్ అంతా కూడా మనకు 1 అయిపోతుంది.
ఓకే, ఇప్పుడు ఒక్కసారి దాన్ని కొంచెం సింప్లిఫై చేసుకుంటే మనకి ఏం మిగిలింది ఆ లిమిట్ నేను రాయట్లేదు నాన్న. సో ఐఎమ్ నాట్ టేకింగ్ కేర్ అబౌట్ దట్ వట్ లిమిట్ అండ్ ఆల్, డైరెక్ట్గా తర్వాత చూసుకుందాం దాన్ని. ఇక్కడ మనకి ఇక్కడ 5 ఇక్కడ 5 ఇది క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇక్కడ మిగిలింది ఏంటి, ఎక్స్ పవర్ 1/3 ఇంటూ ఇక్కడ 3x² డివైడెడ్ బై 3√x² కాబట్టి అంటే 9x అవుతుంది. 9x ఇంటూ మనకి 5x పవర్ 4/3 రైట్. సో 3 1s are 3 3s are అంటే మనకి ఇది 1/15 ఇంటూ ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 2 బై ఎక్స్ పవర్ 1 ప్లస్ 4/3 అంతే కదా. పేజెస్ ఆర్ సేమ్, సో వీల్ యాడ్ ద పవర్స్. సో 1/3 ప్లస్ 2 విల్ బి ఎక్స్క్యూజ్ మీ 7/3. ఇది కూడా 7/3. సో రెండు క్యాన్సిల్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నాన్న, 1/50. సింపుల్ క్వశ్చన్. ఏంటి, బేసిక్ లిమిట్ కనుక ఐడియా ఉండే అంటే బేసిక్ ఫార్ములాస్ ఐడియా ఉంటే వీ కెన్ ఈజీలీ సాల్వ్ దిస్ క్వశ్చన్ రైట్, అంతే కదా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి, f(x) ఈజ్ ఈక్వల్స్ టు x - 1 వెన్ x ఈజ్ ఈవెన్ అండ్ 2x వెన్ x ఈజ్ ఆడ్. x బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అన్నాడు. ఫర్ సమ్ a బిలాంగ్స్ టు క్యాపిటల్ N అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఇచ్చాడు మనకు. వాడు ఒక ఫంక్షన్ ఇచ్చాడు. ఏంటో ఫంక్షన్, f of a ఈజ్ ఈక్వల్స్ టు 21. దెన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు a మైనస్ మాడ్యులస్ ఆఫ్ x హోల్ క్యూబ్ స్టెప్ ఆఫ్ x - a వేర్ స్టెప్ ఈస్ డినోట్స్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు t. ఓకే ఫైన్. అంటే ముందు మనకి అది ఏ ఏంటో తెలిస్తే దాని ప్రకారంగా అక్కడ మనం డిస్కస్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి x గురించి కూడా డిస్కస్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి x ఈజ్ న్యాచురల్ నెంబర్ అన్నాడు కాబట్టి దాని ప్రకారంగా మనం కేసెస్ రాసుకుంటూ సాల్వ్ చేద్దాం. ఎందుకంటే రెండు కేసులు ఉన్నాయి, ఈవెన్ ఆడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుందాం, ఏ ఈజ్ ఈవెన్ తీసుకుందాం. ఏ ఈవెన్ అయితే మనకి ఆన్సర్ ఏంటి, x - 1. అంటే ఇప్పుడు మనకి f of a ఏమవుద్ది, a - 1 అవుద్ది. అది అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే f of a - 1 అవుద్ది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 21. ఓకే, బాగానే ఉంది. మరి ఏ ఈవెన్ అయితే a - 1 ఏమవుద్ది నాన్న, ఆడ్ అవుద్ది కదా. మరి ఆడ్ అయినప్పుడు కండిషన్ ఏంటి, 2x అంటే ఇదేమవుతుంది, 2 times of a - 1 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 20. ఇప్పుడు a - 1 ఆడ్ అయితే 2 times of a - 1 ఏమవుద్ది, ఈవెన్ అవుతుంది. ఇది ఈవెన్ కాబట్టి మళ్ళీ కండిషన్ ఏంటి, x - 1 అంటే ఇది x, ఇది కదా మనకి x. 2 times of a - 1 -1 ఈజ్ ఈక్వల్స్ టు 21. ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. అంటే 2a - 2 - 1 అంటే -3 ఈజ్ ఈక్వల్స్ టు 21. సో 2a ఈజ్ ఈక్వల్స్ టు 24. సో a ఈజ్ ఈక్వల్స్ టు 12. ఇలా మనకు ఒకటి వచ్చేసింది. లేదు సార్, నేను ఏ ఎందుకు ఈవెన్ తీసుకోవాలి, నేను ఏ ఆడ్ తీసుకుంటా. ఓకే, సో ఫస్ట్ ఏ ఆడ్ తీసుకుందాం, అది కూడా చెక్ చేద్దాం. సో ఏ ఆడ్ అయితే ఆన్సర్ ఏంటి, 2x. అంటే మనం ఇప్పుడు ఏం రాయాలి, f of అంతే కదా, f of a వాల్యూ 2x అంటే 2x అంటే మనకి 2a అవుతుంది. రైట్, ఇప్పుడు ఏ ఆడ్ అయితే 2a ఏమవుద్ది నాన్న, ఈవెన్ అవుద్ది కదా. సో ఈవెన్ అవుతున్నప్పుడు ఈవెన్కి ఆన్సర్ ఏంటి, x - 1. అంటే సింపుల్గా దీన్ని ఏం రాయొచ్చు, 2x అంటే 2a కాబట్టి 2a - 1 ఈజ్ ఈక్వల్స్ టు 21. ఇప్పుడు ఇది ఈవెన్, మరి ఇదేమవుద్ది నాన్న, ఇది ఆడ్ అవుద్ది. మళ్ళీ ఆడ్ అయినప్పుడు మళ్ళీ మనకి కండిషన్ ఏంటి చూడండి ఒక్కసారి. ఆడ్ అయినప్పుడు కండిషన్ ఏంటి, 2x అంటే 2x అంటే 2 times ఆఫ్ దిస్. సింపుల్గా 2 times ఆఫ్ 2a - 1 ఈజ్ ఈక్వల్స్ టు 21. సో అంటే ఇది ఏమవుతుంది, 4a - 2 ఈజ్ ఈక్వల్స్ టు 21. సో 4a ఈజ్ ఈక్వల్స్ టు 23 అవుద్ది. సో a ఈజ్ ఈక్వల్స్ టు 23/4. సో విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అవ్వదు కదా, ఇది అవనే అవ్వదు. ఎందుకు అవ్వదు, ఏ ఈజ్ న్యాచురల్ నెంబర్ అన్నాడు కాబట్టి అది మనకు. సో డెఫినెట్లీ మనకు ఉన్న కండిషన్, దేర్ఫోర్ మనకు వచ్చిన వాల్యూ ఏంటన్నా, ఏ వాల్యూ 12. రైట్, ఇప్పుడు తీసుకెళ్ళి దీని అక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సబ్స్టిట్యూట్ చేసేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 12 మైనస్ వాడు ఇచ్చింది అదే ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x హోల్ క్యూబ్ బై 12 మైనస్ స్టెప్ ఆఫ్ x బై 12. రైట్, 12 మైనస్ అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగానే
11.99 అలా మనం డిస్కస్ చేసుకోవచ్చు. అంటే సింపుల్గా 11.9 హోల్ క్యూబ్ అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ 12 క్యూబ్ లాగే వస్తుంది కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ రైట్ యాజ్ 12 క్యూబ్ బై 12. దీంతో మనకి పెద్ద ప్రాబ్లం లేదు మైనస్. బట్ ఎక్స్ బై 12 అంటే 11.99 బై 12 అంటే నీకేం వస్తుంది నాన్న? సో విచ్ ఈస్ గోయింగ్ టు బి 0 పాయింట్ సంథింగ్. సో స్టెప్ ఆఫ్ 0 పాయింట్ సంథింగ్ ఈజ్ వాట్ నాన్న? 0. సో డైరెక్ట్గా 0 అయిపోతుంది. సో 12 క్యూబ్ బై 12 అంటే 12 స్క్వేర్ విచ్ ఈస్ 144 ఈజ్ ద ఆన్సర్. దట్స్ ఇట్, రైట్? అలా మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అంటే నాట్ ఓన్లీ కంప్లీట్లీ లిమిట్స్ కాన్సెప్ట్ నాన్న, మనకి బయట ఏమంటారు వేరే రిమైనింగ్ ఫంక్షన్స్ కానీ రిమైనింగ్ మోడ్ స్టెప్ స్పెషల్ ఫంక్షన్స్ కానీ వీటి మీద ఐడియా ఉంటేనే వీ కెన్ సాల్వ్ ద క్వశ్చన్స్. ఇట్స్ నాట్ సింప్లీ ఏదో ఒక లిమిట్స్ నేర్చేసుకుని అయిపోతుందంటే కాదు, డెఫినెట్లీ ఇంటర్లింక్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇలాగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా ఉంది. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. ఫస్ట్ మనకి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇచ్చేసి ద ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ద ఎక్స్ అన్నట్టుగా మాట్లాడాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్, లెట్ మీ థిక్నెస్ కొంచెం తగ్గిద్దాం. యా, సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ గురించి మాట్లాడాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు cos inverse of 1 minus fractional part of x square sin inverse of 1 minus fractional part of x by fractional part of x minus fractional part of x whole cube, where x is not equal to 0. Capital L, capital R are respectively denotes the left hand limit and the right hand limit of f of x at x equals to 0. Then 32 by pi square into L square plus R square is equals to అన్నట్టు మాట్లాడాడు, రైట్? సరే, ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇదంతా మనకి ఎందుకు, మనకు తెలిసిన ఈ ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడు కాబట్టి లెట్ us గో విత్ ఆర్హెచ్ఎల్. ఫస్ట్ ఆర్హెచ్ఎల్ తీసుకుందాం. ఫస్ట్ ఆర్హెచ్ఎల్ తీసుకుంటే ఇక్కడ ఏమన్నాడు, లిమిట్ ఆర్హెచ్ఎల్ అంటే 0 దగ్గర మాట్లాడుతున్నాడు కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్. సింపుల్గా మనకు ఫంక్షన్కి ఎక్స్ ప్లేస్లో ఆర్హెచ్ఎల్ అంటే ఏం చేస్తాము, 0కి కొంచెం ఎక్కువ కాబట్టి హెచ్ఎల్లా తీసేద్దాం ఈ 0 ప్లస్. మేము ఆల్రెడీ చెప్పుకున్నాం ఆర్హెచ్ఎల్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అన్నప్పుడు హెచ్తో రీప్లేస్ చేస్తే హెచ్ ఈజ్ వెరీ వెరీ స్మాల్, వెరీ క్లోజ్ టు 0 కాబట్టి మనం దీన్ని రీప్లేస్ చేస్తూ అంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ హెచ్గా రాసేద్దాం. అంటే హెచ్ ప్లేస్లో ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో హెచ్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. చేసేస్తే అప్పుడు ఏమవుతుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ హెచ్ స్క్వేర్ డైరెక్ట్గా. అదేంటి సార్ ఫ్రాక్షనల్ పార్ట్ అంటే నాన్న ఎలాగో 0 పాయింట్ సంథింగ్ అన్నాం, 0.5 అంటే ఫ్రాక్షనల్ పార్ట్ కూడా 0.5 కదా, 0 ప్లస్ కదా, ఫ్రాక్షనల్ పార్ట్ కూడా 0.2 అంటే అదే ఫ్రాక్షనల్ పార్ట్, 0.1 అంటే అదే ఫ్రాక్షనల్ పార్ట్. అంటే నువ్వు ఏదైతే 0 ప్లస్ హెచ్ అని రాస్తున్నావో అదే నీ ఫ్రాక్షనల్ పార్ట్, రైట్? సో కాబట్టి డైరెక్ట్గా నేను ఆ ఫ్రాక్షనల్ పార్ట్ ఏదైతుందో అది రాశాను విచ్ ఈజ్ హెచ్ into sin inverse of 1 minus h is totally divided by ఏ రాసుకోవచ్చు, హెచ్ మైనస్ హెచ్ క్యూబ్గా రాసేసుకోవచ్చు, రైట్ స్టూడెంట్స్? ఇప్పుడు దీన్ని మనం ఇంకొంచెం సింప్లిఫై చేస్తే లిమిట్ రాయట్లేదు, నేను ఆల్రెడీ చెప్పాను లిమిట్ మనం ప్రతిసారి రాయనవ్వకుండా ఎప్పుడైతే నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తావు అప్పుడు పెట్టేసి. ఓకే, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ హెచ్ స్క్వేర్ సైన్ ఇన్వర్స్, దీంట్లో నేను హెచ్ 0గా సబ్స్టిట్యూట్ చేస్తే నో ప్రాబ్లం. సో కాబట్టి సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అలా సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు, ఓకేనా? డైరెక్ట్గా మనం సపరేట్గా చేసుకోవచ్చు. హెచ్ కామన్ తీసుకుంటే 1 మైనస్ హెచ్ స్క్వేర్, ఇది కూడా ఓకే, క్లియర్. ఇప్పుడు మనకి ఇదేమవుతుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే π/2 మిగిలింది. నేను మనకి ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ హెచ్ స్క్వేర్ బై హెచ్ మిగిలింది. ఇదేమవుద్ది సార్ అంటే 1 అవుద్ది, హెచ్ టెన్స్ టు 0 కదా, దాని వాల్యూ 1 అయిపోతుంది. సో దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం సార్ అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ హెచ్ స్క్వేర్ని ఏదన్నా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్ఫా అనుకుందాం. అప్పుడు అది 1 మైనస్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, కాస్ ఆల్ఫా అవుతుంది. అప్పుడు 1 మైనస్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ స్క్వేర్, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుద్ది, √1 మైనస్ కాస్ ఆల్ఫా అవుద్ది. అంటే ఈ విధంగా మనం కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేస్తే మరి ఆల్ఫా పరిస్థితి ఏంటి సార్ అంటే హెచ్ వాల్యూ 0 అయిందనుకో, హెచ్ టెన్స్ టు 0 అయిందనుకో, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1. కాస్ ఎప్పుడు 1 అవుద్దిరా బాబు, 0 దగ్గర అవుతుంది కాబట్టి ఆల్ఫా వాల్యూ 0. ఇలా మనం రాసేసుకొని దెన్ అగైన్ విల్ సాల్వ్ ఇట్. సాల్వ్ చేస్తే
ఇక్కడ మనకి ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి ఫైన్, ఓకే. సాల్వ్ చేస్తే దేర్ఫోర్ ఆర్హెచ్ఎల్ ఏమవుతుంది, మొత్తాన్ని ఆల్ఫాలోకి మార్చేసాం. లిమిట్ ఆల్ఫా టెన్స్ టు 0, ఆల్ఫా కూడా 0నే అయిపోతుంది. π/2 కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 - h², దాన్ని మనం ఆల్ఫా అన్నాం కాబట్టి ఆల్ఫా బై హెచ్ అంటే √1 - కాస్ ఆల్ఫా, 1 - కాస్ ఆల్ఫా అంటే 2 sin² α/2, రైట్. సో లిమిట్ ఆల్ఫా టెన్స్ టు 0 π/2√2, ఆ రూట్ని 2కి సబ్స్టిట్యూట్ చేస్తున్నా, అంతేనా. సబ్స్టిట్యూట్ చేసుకుంటే దాన్ని మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు, అంతే కదా. రైట్. సో ఇక్కడ ఏమైంది, పైన ఆల్ఫా బై కింద మనకి ఏమొచ్చిందన్న, మనకి √sin² అంటే sin α/2. అంటే ఇక్కడ α/2 లేదు కాబట్టి 2తో మనం మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే దిస్ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి 1 అగైన్, బికాస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, x/sin x, sin x/x వాల్యూ ఎంతనా 1. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోయి వాట్ ఈస్ ద ఆన్సర్ వీ హ్యావ్ ఇయర్ ఫర్ ఆర్హెచ్ఎల్, π/√2 ఉంది. ఇది ఆర్హెచ్ఎల్, దాన్నే మనకు వాడు ఆర్ అన్నాడు, ఓకే బాగానే ఉంది. సిమిలర్లీ మనం వాడు ఎల్ గురించి కూడా మాట్లాడుతున్నాడు, ఎల్హెచ్ఎల్ కూడా నేను ఇక్కడ రాస్తున్నా. సో మరి ఎల్హెచ్ఎల్ పరిస్థితి ఏంటి సార్ అంటే, దీన్ని కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే 0కు నెగిటివ్ సైడ్ నుంచి అంటే -0.001 ఇలా ఉండే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని కొంచెం జాగ్రత్తగా డిస్కస్ చేయాలి. సో ఎలా డిస్కస్ చేసుకోవచ్చు సార్ అంటే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ f(x) గురించి మనం మాట్లాడుతున్నాం. సో కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 f(-h) అవుద్ది. అంటే రీప్లేస్ దట్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x విత్, అంటే x విత్ -h చేస్తే దెన్ ఇట్స్ గోయింగ్ టు బి కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 - h యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ స్క్వేర్ sin inverse of 1 - fractional part of h is totally divided by -h का fractional part -h fractional part whole cube. ఇప్పుడు ఒకసారి రఫ్గా ఒక ఐడియా తెచ్చుకుందాం. ఏంటి, మామూలుగా మనం ఫ్రాక్షనల్ పార్ట్ గురించి మాట్లాడినప్పుడు -0.2 ఉందనుకో సార్, దీని యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ ఏంటి సార్ అంటే ఏమవుద్దురా బాబు అంటే 0.8 అవుతుంది, అవునా కాదా. ఎందుకు 1 - 0.8 చేస్తే మనకు అప్పుడు 0.2 వస్తుంది. ఫ్రాక్షనల్ పార్ట్ ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ 0 and 1 అన్న, ఫ్రాక్షనల్ పార్ట్ ఎప్పుడు కూడా మనకి ఆల్వేస్ బిట్వీన్ 0 and 1. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు దాట్. అంటే ఇప్పుడు మనకు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ హెచ్ కావాలి అంటే మనకి ఇది మనం ఏదైతే ఒక హెచ్ వాల్యూ తీసుకుంటున్నామో దానికి 1 యాడ్ చేయాలి, అంతే కదా. సింపుల్గా ఇప్పుడు ఏమవుతుంది ఇది, సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఏ విధంగా రాసుకోవచ్చు, -h+1² రాసుకోవచ్చు. అలాగే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఏమవుతుంది -h+1. చూడండి ఒకసారి, ఫ్రాక్షనల్ పార్ట్ అప్పుడే కదా వచ్చేది. ఈ -0.2కి 1 యాడ్ చేస్తేనే కదా నీకు 0.8 వచ్చేది. అదే ఇక్కడ నేను చేస్తున్నా సార్. ఇక్కడ -h కాస్త -h అంటే ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ -h అంటున్నా. నేను ఇక్కడ ఏం చేసి చూడండి, బ్రాకెట్ చూడండి, ఐ జస్ట్ రోడ్ ఓపెన్ బ్రాకెట్ ఇయర్, ఓపెన్ బ్రాకెట్ రాశాను ఇక్కడ. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1 ఇదేమవుతుంది -h+1 అవుతుంది, రైట్. ఇస్ టోటలీ డివైడెడ్ బై మళ్ళీ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ -h అంటే ఏమవుతుంది, సో -h+1 -h+1 హోల్ క్యూబ్, ఇలా మనం రాసుకోవచ్చు, రైట్. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండ్ చేసామనుకో, ఎక్స్పాండ్ చేస్తే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 దీని యొక్క ఎక్స్పాన్షన్ ఎంత, h² +1 - 2h సైన్ ఇన్వర్స్ ఆఫ్, దీని పరిస్థితి ఏంటి, h సింపుల్గా ఈజ్ టోటలీ డివైడెడ్ బై, ఇక్కడ మనం 1 - h కనుక కామన్ తీస్తే డినామినేటర్లో ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ మనకి 1 - h హోల్ స్క్వేర్ మిగులుతుంది కాబట్టి 1 + h² - 2h, రైట్. సో ఫైనల్గా మనకు మిగిలేది ఏంట్రా బాబు అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ అవి 1 క్యాన్సిల్ అయిపోయి 2h - h² మిగులుతుంది. ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ h is totally divided by 1 - h
1 మైనస్ అయిపోతే ఇది కింద కూడా మనకి 2h మైనస్ h స్క్వేర్. ఇది ఎలాగో h టెన్స్ టు 0 అయితే దీని వాల్యూ 1 అయిపోతుంది కాబట్టి ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. ఇక్కడ కూడా మనము 0 0 కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0 ఈజ్ నథింగ్ బట్ 90. ఇక్కడ 90 అయిపోయింది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ h, ఇక్కడ h కామన్ తీస్తే మనకు మిగిలేది 2 మైనస్ h. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ h బై h వాల్యూ ఎంత అవుతుందా మనకి 1 తెలిసింది. ఇక్కడ h వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసామనుకో మనకు ఆన్సర్ ఏంటి π/4. ఇక్కడ నేను చూడండి లిమిట్ అనేది నేను పెద్దగా రాసుకుంటూ రాలా, ప్లీజ్ డోంట్ మైండ్, బికాస్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. లాస్ట్లో ఎక్కడైతే రాయాలో అక్కడ అప్లై చేస్తే అయిపోయా, రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఎల్ నానా? ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి ఇది ఎల్. మనకి ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చింది. విల్ గో బ్యాక్ టు ద క్వశ్చన్. వాడు ఏమన్నాడు 32/π² ఇంటూ ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అంట. 32/π² ఇంటూ ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. సో 32/π² ఇంటూ ఎల్ స్క్వేర్ అంటేనేమో ఈ π²/16 అవుతుంది, ఆర్ స్క్వేర్ ఏమో π²/2 అవుతుంది, రైట్. సో 32/π², ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 16 ఈజ్ ద ఎల్సిఎం. సో డైరెక్ట్గా ఇక్కడ నథింగ్ టు మల్టిప్లై, బట్ ఇక్కడ 8 మల్టిప్లై చేయాలి కాబట్టి 8π². 16 2 జా, ఇక్కడ 2 ఇంటూ 9π²/π². సో ద ఆన్సర్ ఈజ్ వాట్ అన్న 18 ఈజ్ ద ఆన్సర్. అలా మనం దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. బాగా లెంతీ అనిపించవచ్చు క్వశ్చన్, కానీ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ మీద క్వశ్చన్ ఉంది. ఇది లిమిట్స్ అనే కాన్సెప్ట్ పక్కన పడేస్తే ఫ్రాక్షనల్ పార్ట్ యొక్క అప్లికేషన్ మీద బాగా అడిగాడు కాబట్టి కేర్ఫుల్గా చేస్తే 4 మార్క్స్ మీ చేతిలో ఉంటుంది. ఇది ఎప్పుడు వచ్చింది 2024లో వచ్చింది, ఫస్ట్ షిఫ్ట్లో, ఫస్ట్ సెషన్లో, రైట్. సో అది దిస్ ఈజ్ హౌ వీ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇది చూడండి 2 ఏప్రిల్లో వచ్చింది అంట, రైట్. 2 ఏప్రిల్ 2025లో వచ్చిన క్వశ్చన్ ఇది. సరే ఎలా సాల్వ్ చేద్దాము ఈ క్వశ్చన్ అంటే చూడండి ఒక్కసారి క్వశ్చన్ కనుక మనము మళ్ళీ రాసుకుంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 x² sin αx ప్లస్ గామా -1 ఇంటూ e⁻x² is totally divided by sin 2x minus beta x that is equals to 3. ఇది క్వశ్చన్. ఓకే, సో దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు అంటే అడిగితే మనకి ఇప్పుడు పైన e⁻x² ఇదంతా ఉంది అండ్ విచ్ ఈస్ అంటే ఎక్స్టెన్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేసామనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమవుతుంది ఎక్స్టెన్స్ టు 0 అంటే ఇది మొత్తం 0, పైన మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడేమో 1 అయిపోయింది, కింద కూడా మొత్తం 0 అయిపోతుంది. 0 అవ్వాలి అంటే డెఫినెట్లీ గామా -1 0 అవ్వాలి. అలా అనుకున్నా పర్లేదు, లేదు సార్ నేను ఇప్పుడే సిరీస్ తీసుకున్నాను, సిరీస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా అంటే అట్లన్నా సబ్స్టిట్యూట్ చేసే. అంటే ఇప్పుడు x² αx కాబట్టి దాని యొక్క ఎక్స్పాన్షన్ ఏమవుతుంది αx మైనస్ αx³ 3 చాలు, ఇంకా అవసరంలా. అండ్ సో ఆన్ ప్లస్ గామా -1 ఇంటూ e⁻x² అంటే ఫస్ట్ 1 రైట్, ప్లస్ x² 1 ప్లస్ x² అండ్ సో ఆన్ ఇలా వెళ్ళిపోతుంది. ఇస్ టోటలీ డివైడెడ్ బై sin 2x. మళ్ళీ సైన్కి ఫార్ములా ఏంటి, మళ్ళీ x మైనస్ x³ అండ్ సో ఆన్ మైనస్ బీటా ఎక్స్, రైట్. ఇలా ఉంచుదాం మనకి సింపుల్గా. ఓకే, ఫస్ట్ కాన్స్టాంట్ చూద్దాం. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం మనం కాన్స్టాంట్లు చూస్తాం. కాన్స్టాంట్ చూస్తే ఇక్కడేమో x³ ఇక్కడ కాన్స్టాంట్ లేవు, ఇక్కడ ఉన్నాయి మనకి కాన్స్టాంట్. సో గామా -1 ఈజ్ 1 కాన్స్టాంట్. నెక్స్ట్ ఎక్స్ టర్మ్. సో డూ వీ హ్యావ్ ఎక్స్ టర్మ్ ఇయర్ నానా? డూ వీ హ్యావ్ ఎనీ ఎక్స్ టర్మ్? నో, వీ హ్యావ్ x² టర్మ్ విచ్ ఈజ్ అగైన్ గామా -1 ఇంటూ x² టర్మ్. Then x³ term. What is x³ term here? This one, which is alpha x³. Next, something into x⁴ definitely, and something into x⁴ ఇదంతా వస్తుంది. సార్ మళ్ళీ ఏంటి సార్ సంథింగ్ అన్నారు, బికాస్ ఐ డోంట్ కేర్ అబౌట్ ద అదర్ టర్మ్స్.
నాకు కావాల్సింది ఎక్స్ స్క్వేర్, అది కూడా ఎందుకు కింద ఉన్న టర్మ్స్ మాత్రమే చూస్తున్నాను, అవి చాలు నాకు, అదంతా మిగతా అంతా నాకు అనవసరం. ఇట్స్ టోటలీ డివైడెడ్ బై కింద ఎక్స్ టర్మ్ చూస్తే యూ హ్యావ్ 2 మైనస్ బీటా ఇంటూ ఎక్స్, నెక్స్ట్ 2 క్యూబ్ అంటే 8, సో 8x³ బై 6 3 ఫ్యాక్టోరియల్. ఇది పరిస్థితి, అంతే కదా నాన్న, ఇంతకు మించి ఇంకేముంది. ఇక్కడ మనకి 3 ఆన్సర్ రావాలి అంటే న్యూమరేటర్ డినామినేటర్ షుడ్ హ్యావ్ అ సేమ్ థింగ్, అంటే సేమ్ ఎక్స్ కోఎఫిషియన్స్ ఉండాలి, లేదా సేమ్ x² కోఎఫిషియన్స్ ఏదో ఉండాలి. అప్పుడే ఆ ఎక్స్ పోయి ఒక కాన్స్టెంట్ నెంబర్ వస్తుంది, అంతే కదా. రెండు సేమ్ ఉంటేనే మనకి కాన్స్టెంట్లు వస్తాయి, అదర్వైజ్ ఎక్స్ టర్మ్స్ మీకు మిగిలిపోతుంది. కానీ అక్కడ RHSలో ఏమి ఇచ్చాడు, =3 అన్నాడు, అంటే రెండు సేమే ఉన్నాయి. అలాగో x⁴ x⁵ ఉండే ఛాన్స్ లేదు కాబట్టి ఇవి జీరోస్, ఎనీవే x → 0 కాబట్టి అవి జీరోస్. మరి కాన్స్టెంట్ ఉండొచ్చా అంటే లేదు, అక్కడ కింద x³ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఈ γ-1 0 అవ్వాలి. అలాగే ఎక్స్ ఉండొచ్చా అంటే లేదు, 2 మైనస్ బీటా 0 అవ్వాలి. అలాగే γ-1 ఎక్కడ 0 అయిందంటే ఇక్కడ కూడా 0 అవ్వాలి, ఇక్కడ x² లేదు కాబట్టి. మరి వీటి పరిస్థితి ఏంటి సార్, అదే చూడాలి. ముందు ఇవి 0 అయిపోతే గామా వాల్యూ 1 బీటా వాల్యూ 2 అయితే మిగిలిపోయింది ఏంట్రా బాబు అంటే x³ టర్మ్. ఆ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు మిగిలిపోయింది ఏంటి, α/-8/6 విచ్ ఈజ్ 3. ఈ -8/6 అక్కడ పంపిస్తే -24/6 విచ్ ఈజ్ 4 అవుతుంది. అంటే ఆల్ఫా వాల్యూ ఎంతనా మనకి -4. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, బీటా ప్లస్ గామా మైనస్ ఆల్ఫా, బీటా ప్లస్ గామా మైనస్ ఆల్ఫా విచ్ ఈజ్ వాట్ నానా 7. సో 7 ఈజ్ ద ఆన్సర్. యూ కెన్ సీ ద ఫస్ట్ ఆప్షన్. సార్ దీన్ని ఎలా చేశారు సార్, ఎలా చేసేవి ఉంది, మనం సింపుల్గా డైరెక్ట్గా మనం ఏం చేసాం, sin x యొక్క సిరీస్ e⁴x² యొక్క సిరీస్ సబ్స్టిట్యూట్ చేశాను. ఇందాకే మనం ఫస్ట్లో మనం వాటిని గురించి డిస్కస్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసి పైన ఏ టర్మ్స్ ఉన్నాయి, ఎక్స్ టర్మ్ x² టర్మ్ x టర్మ్, కింద ఏ టర్మ్ ఉన్నాయి, ఎక్స్ టర్మ్ x³ టర్మ్. సో కాబట్టి నాకు దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 రావాలి అంటున్నాడు వాడు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 రావాలి అంటున్నాడంటే డెఫినెట్లీ మీకు బేసిక్ మ్యాథ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఒక రేషనల్ ఫంక్షన్ ఉన్నప్పుడు దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక కాన్స్టాంట్ వస్తుంది అంటే ఈ రెండు కూడా లైక్ టర్మ్స్ అవ్వాలి. ఈ రెండు కూడా మనకి ఏమవ్వాలి, లైక్ టర్మ్స్ అవ్వాలి. లైక్ టర్మ్స్ అయితే అప్పుడు ఆ x పోయి కాన్స్టాంట్ మిగులుతుంది. మరి ఇక్కడేమో కాన్స్టాంట్ ఉండే, కిందేమో కాన్స్టాంట్ లేదు, ఎక్స్ టర్మ్ ఉంటే ఎక్స్ టర్మ్ లేదు, x² ఉంటే x² లేదు, సేమ్ ఉన్నాయి ఏంట్రా బాబు అంటే x³ టర్మ్. ఓకేనా, న్యూమరేటర్ డినామినేటర్లో సేమ్ ఉన్నాయి ఏంట్రా బాబు అంటే x³ టర్మ్. సో కాబట్టి కాన్స్టాంట్ వెళ్ళిపోవాలి కాబట్టి దాన్ని 0 అనుకున్నా, x² టర్మ్ వెళ్ళిపోవాలి దాన్ని 0 అనుకున్నా, ఎక్స్ టర్మ్ వెళ్ళిపోవాలి దాన్ని 0 అనుకున్నా. అప్పుడు నాకు గామా వాల్యూ బీటా వాల్యూ వచ్చింది. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే నాకు ఆల్ఫా వాల్యూ వచ్చింది. అలా మనం దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. రైట్ స్టూడెంట్స్, ఓకే రైట్. ఇంకోటి చూద్దాం, ఈ క్వశ్చన్ ఎలా చేయాలి. ఏంటిది ఇది, cosecant x ఇంటూ √. చూస్తే చాలా పెద్ద క్వశ్చన్ లాగా అనిపిస్తుంది, కానీ నేను దీన్ని మనం సింపుల్గా ముందు రూట్ వెళ్ళిపోవడం కోసం నేను ఏం చేస్తాను రా బాబు అంటే ఆ రూట్ తీసేసే మార్గాలు చూస్తాను. ఎట్లా సార్ అంటే రేషనలైజ్ చేస్తా. సో cosecant x ఇంటూ టోటల్ డివైడెడ్ బై దిస్ థింగ్ ఏంటి, √2 cos² x ప్లస్ 3 cos x ప్లస్ cos² x ప్లస్ sin x ప్లస్ 4 ఇంటూ రూట్ పోతుంది కాబట్టి ఇక్కడ అర్థమైపోయింది కదా. దీన్ని సింపుల్గా దస్ ఎంటైర్ థింగ్తో రేషనలైజ్ చేశాను నేను. పైన కింద వచ్చింది కాబట్టి పైన రూట్ వెళ్ళిపోతుంది. సో cos² x ప్లస్ 3 cos x మైనస్ ఇక్కడ cos² x మైనస్ sin x మైనస్ 4. ఇలా మనం దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు. సో సింప్లిఫై చేసుకున్న తర్వాత అసలు మనకి ఏమొస్తుంది అని చూద్దాం ఒకసారి. ఇక్కడ ఎలాగో కింద మనం 0 సబ్స్టిట్యూట్ చేస్తే నో ప్రాబ్లం, అది సింపుల్గా అయిపోతుంది. సో cosecant x 2 cos² x మైనస్ cos² x అంటే cos² x ప్లస్ 3 cos x మైనస్ sin x మైనస్ 4 హోల్ డివైడెడ్ బై ఇక్కడ
ఇక్కడ ఏముంది నాన్న మనకి 2 cos స్క్వేర్ ఎక్స్ 3 cos ఎక్స్ కాస్ 0 వాల్యూ 1 కాబట్టి ఇది మనకి √5 అయిపోయింది. ప్లస్ ఇది కూడా కాస్ 0 వాల్యూ 1 ప్లస్ 4 sin 0 అంటే 0 కాబట్టి ఇది కూడా మనకి √5 అయిపోయింది. రైట్, సూపర్, బాగుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొంచెం ముందుకెళ్తే కొస్కెన్ ఎక్స్ మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకు కొస్కెన్ ఎక్స్ వాల్యూ మనకి కొస్కెన్ 0 అంటే అన్డిఫైన్ కాబట్టి అది మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం కింద రాసేద్దాం. అలాగే ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3 cos ఎక్స్ -4 ఇదొక టర్మ్గా తీసుకుందాం, మైనస్ సైన్ ఎక్స్ ఇంకో టర్మ్గా తీసుకుందాం. కింద ఎలాగో మనకి సైన్ ఎక్స్ వస్తుంది కాబట్టి బై సైన్ ఎక్స్ ఇంటూ 2√5 ఇది మనకి ఫైనల్గా మిగిలిపోయింది. రైట్, సరే ఇక్కడ మనకి ఇది కాస్ 0 సబ్స్టిట్యూట్ చేసామనుకో, అంటే మనం 0 ఎక్స్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 0 1 ఇక్కడ కాస్ 0 1 అంటే 4 అయిపోతుంది. -4 0 0 మళ్ళీ 0/0 ఫార్మాట్ వస్తుంది. సార్ నేను ఇక్కడ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తా 0/0 రూల్ కాబట్టి, సరే అట్లా చేసినా పర్లేదు. లేదు సార్ మామూలుగా దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసుకుంటా అన్నా పర్లేదు. రైట్, ఎనీథింగ్ విల్ వర్క్. నేను సార్ ఇది నాకు 0/0 ఫార్మాట్లో వస్తుంది కాబట్టి ఐ విల్ గో విత్ ఎల్ ఆఫ్టర్ రూల్ సార్. రైట్, వెళ్ళిపో. కాస్ స్క్వేర్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 2 cos ఎక్స్, మళ్ళీ కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి మైనస్ సైన్ ఎక్స్, ప్లస్ 3 cos ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి 3 sin ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్, మై బ్యాడ్. -4 అంటే 0 మైనస్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ ఈజ్ టోటలీ డివైడెడ్ బై సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి కాస్ ఎక్స్ ఇంటూ 2√5. రైట్, మళ్ళీ ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఒక ఫైనైట్ వాల్యూ వస్తే ఓకే, లేదంటే లేదు. ఇక్కడ 0 అయితే 1 sin 0 అంటే 0, మళ్ళీ ఇక్కడ 0 0 ఇక్కడ 1 ఇస్ టోటల్ డివైడెడ్ బై ఇక్కడ 1 ఇక్కడ 2√5 అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ ఇవన్నీ జీరోస్ అయిపోయి -1/2√5 వస్తుంది అన్న ఫైనైట్ వాల్యూ వచ్చింది కదా. ఇక అంతే అయిపోయింది. సో డి అబ్జర్వ్ చేస్తే డీలో మనకి -1/2√5 ఉంది కథ. అలా మనం సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇవి కొన్ని పీవైక్యూస్ నాన్న. సో ఆల్రెడీ కొంచెం లేట్గా స్టార్ట్ చేసా కాబట్టి రేపు ఐ విల్ డిస్కస్ మోర్ పీవైక్యూస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ నాన్న. సో ఈరోజుకి చాలు, ఒకసారి చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ అ గుడ్ డే.